ఈ మూవీస్లో చాలా యూనివర్సెస్ ఉన్నాయి. వాటిలో ఒక యూనివర్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఆ యూనివర్స్ పేరే ఎల్సియు. ఎల్సియు అంటే లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్. ఈ యూనివర్స్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఇది ఉందో చచ్చిపోయిందో అనేది మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఈ యూనివర్స్లో మూవీస్ ఖైదీ, విక్రమ్, లియో ఈ 3 మూవీస్ వచ్చినాయి. ఇంకా ఖైదీ 2 వస్తుందన్నారు, విక్రమ్ 2 వస్తుందన్నారు, లియో 2 వస్తుందన్నారు, ఇంకా రోలెక్స్ క్యారెక్టర్ మీద ఒక మూవీ వస్తుందన్నారు. అసలు ఈ మూవీస్ వస్తాయా రావా, ఎప్పుడు, ఏంటి, దీని గొడవ ఏంటి అనేది మనం ఈ వీడియోలో ఇన్డెప్త్గా మాట్లాడుకుందాం. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా వస్తే ఇలాంటి మూవీ అప్డేట్ కోసం, ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి. మీకు వీడియో నచ్చితే షేర్ కూడా చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్కి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ గైస్. అండ్ వీడియోలోకి వెళ్తే ఎల్సియు లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్. అసలు ఈ సినిమాటిక్ యూనివర్స్ స్టార్ట్ అవడానికి ఎక్కడ మొదలైందంటే దీని విజయం మనకి ఖైదీ అనే మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీ రిలీజ్ అయ్యి మంచి బ్లాక్ బస్టర్ అందుకుంది, మంచి కలెక్షన్స్ కూడా వచ్చినాయి. దీనికి లాస్ట్ లో ఖైదీ 2 అనే సినిమా అనౌన్స్ చేశారు. బట్ ఈ మూవీ ఉన్న హైప్ కి ఖైదీ 2 వస్తుంది, ఖైదీ 2 ఎప్పుడు అని జనాలు వేగరగా వెయిట్ చేశారు. బట్ అనుకోకుండా విక్రమ్ అనే మూవీ రిలీజ్ అయింది. అయితే ఈ విక్రమ్ లో అనుకోకుండా జనాలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఖైదీని విక్రమ్ కి లింక్ చేశారు. అయితే లింక్ చేశారు లాస్ట్ లో రోలెక్స్ క్యారెక్టర్ నోటి ఇంట్రడ్యూస్ చేయడంతో విక్రమ్ మూవీ మీద భారీ హైప్, భారీ ఈ బజ్ పెరిగిపోయి మంచి కలెక్షన్లో వచ్చి ఎల్సియు మీద విపరీతంగా అంచనాలు పెరిగిపోయినాయి. బట్ ఆయన ఊరుకుంటారా, వెంటనే లియో తీశారు. లియో కూడా కనెక్ట్ చేశారు. బట్ అది మనకి మొత్తం స్టోరీ, మొత్తం మూవీస్ అన్నీ వస్తే తప్ప లియోకి ఎలా కనెక్ట్ అయిందో మనకు తెలియదు. బట్ ఆ లియో గురించి కూడా మనం మాట్లాడుకుందాం. బట్ లియో కనెక్ట్ చేశారు. తర్వాత ఈ పక్కన పెట్టేసి కూలీ అని సపరేట్ మూవీ చేశారు. ఆయన లోకేష్ కనకరాజ్ నుంచి ఎల్సియుకి సంబంధించి మూవీస్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఆయనేమో ఈ మూవీస్ పక్కన పెట్టేసి కూలీ అంటూ వేరే మూవీ చేస్తున్నారు. బట్ కూలీ మూవీ చేస్తున్నారు, నెక్స్ట్ అయినా ఈ మూవీ నుంచి అనౌన్స్మెంట్ ఏమైనా వస్తుందా, జనాలు ఖైదీ కోసం వెయిట్ చేస్తున్నారు, విక్రమ్ కోసం వెయిట్ చేస్తున్నారు అంటే ఆయనేమో AA22 అని ఇంకో అప్డేట్ తో వచ్చారు. బట్ ఈ మూవీస్ ఉన్నాయా, చచ్చిపోయినాయా, బట్ ఇట్ల గొడవ ఏంటి అనేది మనకు మాట్లాడుకుంటే లోకేష్ కనకరాజ్ గారు అసలు ఈ మూవీస్ ఎందుకు అనౌన్స్ చేశారో తెలియదు కానీ అప్పట్లో ఈ యూనివర్స్ మీద భారీ హైప్ ఉండేది. బట్ కొంచెంగా ఈ మూవీ హైప్ తగ్గిపోతుంది. అంటే ఎప్పుడో రేర్గా మనకు ఆ మూవీ ఈ మూవీ లింకప్ జరిగితే రేర్గా పార్ట్ 2 వస్తుంటే మనకి హైప్ ఉంటుంది. బట్ ఈ మధ్య అందరూ కావాలని యూనివర్సల్ క్రియేట్ చేద్దామన్న ఫీల్తో క్రియేట్ చేసేసి జనాలకి ఒక ఫీలింగ్ రావట్లేదు ఆ మూవీస్ చూస్తుంటే మనకి. అందుకు ఈ మూవీ బట్ దానివల్ల ఈ మూవీ పై ఉన్న రోజుకి హైప్ తగ్గిపోతుంది. ఈ మూవీస్ ఇప్పట్లో రాకపోతే ఈ మూవీస్ వచ్చే టయానికి అస్సలు హైప్ ఉండదు. అంటే జనాలు ఎల్సియు ఎప్పుడు వస్తుంది అనుకున్నారు, రోజుకి హైప్ తగ్గిపోయి అసలు ఈ మూవీ మీద ఇంట్రెస్ట్ కూడా పోతుంది. అలాంటి మూవీస్ కదా చేయాలి. ఈయనేమో AA22 అని కొత్త అప్డేట్ ఇచ్చారు. అంటే అప్డేట్ ఆయనతో చేయడం తప్పు కాదని నేను అంటలా. బట్ ప్రజలు, ప్రేక్షకులు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో ఆ మూవీ కదా చేయవలసింది. ఇప్పుడు ఖైదీ 2 అనేది ఎప్పటి నుంచో అనౌన్స్ చేస్తున్నారు. అస్సలు ఇప్పుడు వరకు ఆ సినిమాలో యాక్ట్ చేసిన పాప కూడా పెద్దమ్మాయి అయిపోయింది, అంతవరకు వచ్చింది. కానీ ఇప్పుడు వరకు ఆ ఖైదీ 2 ప్రస్తావనే లేదు. విక్రమ్ లో కలిపారు సీన్స్, అసలు ఎందుకు కలిపారో తెలియదు. బట్ కలిపారు. ఆ మూవీ అయినా రావాలి కదా, రాలేదు. అసలు రోలెక్స్ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేశారు. ఎందుకు ఇంట్రడ్యూస్ చేసినట్టు? నెక్స్ట్ వెంటనే ఈ మూవీ వస్తున్నట్లయితేనే క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. అలా కాకుండా ఎప్పుడో తీసే మూవీకి ఇప్పుడు క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేసి ఎట్లా ఏం చేద్దామని ఇవన్నీ. అండ్ లియో అసలు అక్కడ పోనీ ఇవి ఇప్పుడు రానప్పుడు ఈ మూవీస్ ఇక్కడతో ఆపేసి లియో సపరేట్ గా ఉంచాలి కదా. ఈ మూవీస్ కూడా పట్టుకెళ్ళి లియో కనెక్ట్ చేసి ఇది కూడా ఎల్సియోలోకి చేసేసారు. బట్ చేసినప్పుడు ఈ మూవీ మీద కనీసం ఇప్పుడు లియో వచ్చి ఎన్నాళ్ళు అవుతుందండి, కనీసం 2 yearsకి ఒక మూవీ అయినా దింపాలి కదా వాళ్ళు ఎల్సియో నుంచి. లేదు, కూలీ చేశారు. కూలీ కూడా మంచి హైప్తో, కూలీ కూడా ఎల్సియోలో ఒక భాగమేమో అనుకున్నారు అందరూ. అట్లా అన్నారు, ఇట్లా అన్నారు, అటు ఇప్పుడు కూలీ దెబ్బేశారు పట్టుకుని. అది చెప్పలేము. ఇంకా కూలీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కానీ ఇప్పుడు AA22 అని ఇంకో సినిమా అనౌన్స్ చేశారు. బట్ ఇది అసలు ఎల్సియోలో ఒక భాగమా లేదా ఏంటి? ఇది కూడా ఉండి కొద్ది పోస్టర్లు, టీజర్లు, గ్లిమ్స్ వదిలి కొద్ది ఇది కూడా ఎల్సియు అని జనాలు హడావిడి చేసేస్తుంటే మనకు కూడా హైప్ వచ్చేసి ఇంకా ఇది కూడా ఎల్సియు ఎరగదీసేస్తుంది అని మనం అనుకుంటాం. బట్ తీరా చూస్తే అక్కడికి వెళ్ళేటప్పటికి దెబ్బేసేస్తుంది. అటు ఉండదు, ఇటు ఉండదు. బట్ లియో కూడా ఎల్సియులో భాగం అన్నారు కానీ ఆ కానిస్టేబుల్ని ఒక్కటి యాడ్ చేయడం తప్ప అంతకు మించి మనకి ఎల్సీలో లింకప్ చేసి అంత సీన్స్ ఏమి లేవు. దాంట్లో కూడా మనకి హైప్ ఏం రాలేదు. జస్ట్ అలా వెళ్ళింది తప్ప అంతకు మించి మనం దాన్ని ఎంగేజ్ చేసే అంత దాన్ని ఇంకా కొంచెం బెటర్గా లియోకి ఎల్సీయూ కొంచెం డౌనే అని చెప్పాలంటే ఆయన గ్రాఫ్ పడిపోతుంది. ఖైదీ అయితే ఇంకా ఎక్స్ట్రాడినరీ ఫిలిం అయింది. దాని తర్వాత విక్రమ్ ఖైదీ మీద తక్కువే. బట్ విక్రమ్ ఈజ్ నాట్ ఈజ్
అంత కలెక్ట్ చేసిన అది చేసి నాకైతే అది గొప్పగా ఎరగదీసిందని అనిపించలేదు మూవీ థియేటర్లో. బట్ ఓకే, గుడ్ నైస్ తప్ప అంత గొప్ప అనిపించలేదు. రోలెక్స్ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల అది అంత హైప్ వచ్చింది తప్ప అంత లేదు. బట్ విక్రమ్ మీద లియో బాగుంటుంది సినిమా, బట్ లియో బాగుంటుంది విక్రమ్ మీద. బట్ లియో అంత అంటే అప్పటికే మనం ఎల్సీఏలో ఒక భాగం ఎల్సీఏలో లింకప్ చేస్తారని ఇంకా హై ఎక్స్పెక్టేషన్స్ దానికి సంబంధించిన మూవీ అనుకున్నాం, కానీ ఇది జస్ట్ కలిపారు అంతే తప్ప దానికి పూర్తిగా కథ అంతా చెప్పలేదు కదా మనకి, దాంట్లో పూర్తిగా కలపలేదు కదా. జస్ట్ ఈ కథ నడిచి మధ్యలో ఒక 2 బిట్స్ యాడ్ చేశారు తప్ప అంత మనకు ఈ ఎక్కేసి అంత ఎల్సీయూ అని అనిపించలేదు. అందువల్ల మనకి ఇది అంత అనిపించలేదు. బట్ ఆయన గ్రాఫ్ పడిపోతుంది. ఖైదీ తర్వాత విక్రమ్ తగ్గింది, విక్రమ్ తర్వాత లియో తగ్గింది, లియో తర్వాత కూలీ డౌన్ అయిపోయింది. అలా డౌన్ అవడం వల్ల ఇప్పుడు ఎల్సీయూ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి ఆయన, ఎల్సీయూని లేపాలి. ఎందుకంటే ఇప్పుడు మన ఇండస్ట్రీలో కానీ ఇండియన్ ఇండస్ట్రీలో కానీ ఎంతోమంది డైరెక్టర్లు ఎంతోమంది టెక్నీషియన్లు ఉంటారు, వాళ్ళందరూ రకరకాల సినిమాలు చేస్తారు. బట్ ఇంతమంది లోకేష్ కనకరాజు గారి స్పెషాలిటీ ఏమైనా ఉందంటే ఎల్సీయూ కదా. ఇప్పుడు రాజమౌళి గారు గొప్ప సినిమాలు చేస్తున్నారు, ఎవరు స్టైల్ ఆఫ్ మేకింగ్ వాళ్ళకు ఉంటుంది కదా. ఇప్పుడు ఈయన చేయాల్సిన మూవీస్ ఏంటి, ఎల్సీయూలో మూవీస్ చేయాలి. ఇప్పుడు మధ్య మధ్యలో ఒక సినిమా బయట సినిమా చేసినా మాక్సిమం ఆయన ఫోకస్ చేయాల్సింది ఎల్సీయూ. ఎందుకంటే ఆడియన్స్ పర్ఫెక్ట్గా ఎల్సీయూ కోసమే వెయిట్ చేస్తున్నారు. మనమేంటి, మీరేంటి, నేనేంటి, ఆడియన్స్ ఏంటి, లోకేష్ కనకరాజు నుంచి సినిమా వస్తుందంటే ఫస్ట్ ఆలోచన ఇది ఎల్సీయూలో ఉంటుందా అనే ఆలోచన వస్తుంది. అంటే అంత ఆలోచన మనలో క్రియేట్ చేసింది, మనలో కదిలించింది అంటే ఆయన ఎంత మనకి అది ఎక్కించుంటారు. బట్ ఆయన కూడా కొద్దిగా అయినా కొంచెం కాన్సన్ట్రేషన్ తీసుకోవాలి కదా ఎల్సీయూ మీదండి. అంటే కాన్సన్ట్రేషన్ తీసుకుని 2 ఇయర్స్కి ఒక సినిమా అలా తీసుకొస్తే మనకు కూడా ఎల్సీయూ చూడాలని, ఏదో కథ ఉందని నెక్స్ట్ పార్ట్ మీద ఇంట్రెస్ట్ పుడుతుంది. అంతేగాని ఆయన ఎప్పుడూ లియో వదిలేసి ఆ తర్వాత ఇంకా ఎల్సీయూ ప్రస్తావన లేకుండా అదొక యూనివర్స్ కింద క్రియేట్ చేసేసి ఇది చేయాలి కదా. అదే అంటున్నానండి. ఇప్పుడు ఎల్సీయూ అనేది, నేను ఎల్సీయూ బిగ్ ఫ్యాన్ అండి. నేను కూడా ఖైదీ చూశాను, ఖైదీ విక్రమ్ వచ్చేటప్పుడు నేను కూడా థియేటర్లో గోల్ చేస్తే నాకు నరాలు కట్ అయిపోయేంత విజువల్స్ ఇచ్చారు కనెక్ట్ చేసి. అలాగా లియో అంత లేకపోయినా లియో కూడా పర్లేదు కలిపారు. ఇప్పుడు ఈ 3 సినిమాల మీద కలిపి మొత్తం దాన్ని క్లియర్ చేసి దాన్ని ఒకలా చూపించాలి కదా. ఇప్పుడు దాన్ని మొత్తం క్లియర్ చేయడం లేకపోతే ఏంటి దాన్ని మొత్తానికి ఒక ఎల్సీయూని ఒక కొలిక్కి తీసుకురావడం లాంటివి చేయాలి కదా. అంతేగాని ఆ ఎల్సీయూ అనేది పక్కన పెట్టేసి ఈయన కూలీ చేశాడు సపరేట్గా. పోనీ కూలీ ఒక నెక్స్ట్ మూవీ కూలీ చేశాడు, ఓకే. ఇప్పటికే చాలా సంవత్సరాలు ఇయర్ లేట్ అయిపోతుంది. ఆయన తొందరగానే కాబట్టి చేస్తాడు కాబట్టి లియో కూలీ అయినంటే దానికి ఖైదీ 2 పార్ట్ 2 విక్రమ్ 2 తీయాలి కదా. మ్యాక్సిమం ఖైదీ 2 తీయాలండి. ఖైదీ 2 కోసం ఎప్పటి నుంచో మనం వెయిట్ చేస్తున్నాం ఖైదీ 2 అని. బట్ ఖైదీ 2 ప్రస్తావన లేదు, ఖైదీ 2 లేదు. ఈలోపు అసలు పాప పెద్దదైపోయింది, దాంట్లో యాక్టర్స్ ఎలా ఉంటారో తెలియదు. ఖైదీ 2 వచ్చేటప్పటికి అలా చూడాలండి. ఈలోపు AA22 అంటూ అనౌన్స్ చేస్తారు. బట్ AA22 గురించి మనం ఒక వీడియో చేద్దామండి, మంచి వీడియో చేద్దాం AA22 గురించి. బట్ చెయ్యాలండి, లోకేష్ కనకరాజుకి చెయ్యాలి.